నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అభివృద్ధి ప్రజలను నడిపినటువంటి వ్యక్తి ప్రజల కోసం ఇతను కష్టపడి రాత్రి కష్టపడి ఆ యొక్క గండిని పూడ్చి అక్కడ గ్రామ సర్పంచ్ కూడా ఏడికి రావాల్సిందిగా బయట ఉన్నటువంటి మనకు అగ్నికల్ ఒక నీతిగా, ఒక నిజాయితీగా, ఒక నిబద్ధతతో పనిచేస్తూ మరి ఏమన్నా కూడా లోపల దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడేటువంటి ఒక మంచి సామాజిక వర్గం అగ్నికుల క్షత్రియులు అనే విషయాన్ని నేను కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటా. అదేవిధంగా అటువంటి అగ్నికుల క్షత్రియులు కూడా మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆ రోజు నేను 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడంలో కానీ, మొన్న 2019లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడంలో కానీ, మొన్న 24లో మూడవసారి ఎమ్మెల్యేగా గెలవడంలో కానీ అగ్నికుల క్షత్రియులు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని నేను ఇప్పుడు కూడా మరవలేని విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి నాకు ఈరోజు ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అంటే అందులో పర్టికులర్ గా ఎప్పుడు కూడా బీసీలు నా వెన్నంటుండి, అటువంటి బీసీల్లో మరి అగ్నికుల క్షత్రియులు కూడా పెద్ద ఎత్తున మరి నాకు మరి తోడ్పాటు అందించినటువంటి పరిస్థితుల్లోనే నేను ఈరోజు మరి ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా. అందుచేత ఈ విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోకుండా అగ్నికుల క్షత్రియులకి ఈ యొక్క నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటూ మరి ఇది ఎప్పుడు కూడా అండగా బాసటగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా గతంలో కూడా మరి ఏమైనా ఇబ్బందులు వస్తే మరి పర్టికులర్ గా మీ అందరికీ తెలుసు, మరి ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఉన్నారో మరి వాళ్ళు ప్రధానంగా ఇక్కడ మనకి ఇసుక ర్యాంపులు ఉంటే మరి ఆ రోజు 2014, 19 5 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ కూడా మీ యొక్క హ్యాండ్ రీచ్ల్లో మీరు కలగ చేసుకోకుండా ఒక దొడ్డుగట్లైనా, ఒక ఎలమంచి లంకైనా, ఏ గ్రామమైనా కూడా అక్కడ ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియుల సొసైటీ ఏదైతే ఉందో మరి ఆ సొసైటీకి సంబంధించి మరి ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఉన్నారో వాళ్ళతోటే మరి ఆ రోజు ఆ యొక్క శాండ్లు కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా మరి శాండ్ బీచ్లు ఇబ్బంది ఉన్నటువంటిప్పటికీ కూడా ఏదైతే అగ్నికుల క్షత్రియులు వాళ్ళ జీవనభృతి దెబ్బతింటుంది, వాళ్ళకి బ్రతుకుతారు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఏదైతే మరి శాండ్ బీచ్లు అంటే యాక్చువల్ గా పర్మిషన్స్ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి ఎవరైతే మీ అగ్నికుల క్షత్రియులకి మరి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మరి ఆ రీచ్ను కూడా మీకే ఓపెన్ చేసుకుని మరి మీరే బిజినెస్ చేసుకునేటువంటి విధంగా మరి అవకాశం కూడా మీకు ఇచ్చామని అంటే ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఉన్నారో వాళ్ళ సంక్షేమం, వాళ్ళ క్షేమం నాకు ముఖ్యమనేటువంటి ఆలోచనతో నేను పనిచేస్తున్న విషయాన్ని కూడా అదొక ఉదాహరణగా మీకు తెలియజేసుకుంటూ, క్షత్రియులకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా మొన్న మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇంకా గోదావరి వరద నీరు మీ గడపలోకి అడుగు పెట్టక ముందే 2 సార్లు వరద వస్తే 2 సార్లు కూడా మీకు నిత్యావసరాలు కానీ, బియ్యం కానీ అన్ని కూడా మీ ఇంటింటికి అందజేస్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా జనరల్ గా ఒక్క సీజన్ లో 2 సార్లు ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడు కూడా లేదు. అయినా కూడా ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, బలహీన వర్గాల ప్రభుత్వం. అందుచేత మీకు ఆ సాయం అందించామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో స్పష్టంగా మీకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మన ఎలమంచిలి మండలంలో ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఎవరైతే పెద్ద మొత్తంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు అండగా, తోడుగా ఎవరైతే మీరున్నారో మీ అందరి రుణం తీర్చుకునేటువంటి విధంగా ఒక మంచి కమ్యూనిటీ హాల్ ని ఈ మండలంలో నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు నేనే మీతో భాగం పంచుకోవడం జరిగింది.
టోటల్ గా అగ్నికుల క్షత్రియులకి ప్రతిష్ట పెంచేటువంటి విధంగా ఏ స్థలం అయితే అనుకూలంగా ఉంటుంది, ఏది పబ్లిక్ కి ఇదిగో నా అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం ఉందని చూపరులకి కనిపించేటువంటి విధంగా స్థలం ఎక్కడుందో మీరు స్థలం ఇవ్వండి, ఆ స్థలంలో నేను నిర్మాణం చేసేస్తాను. కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి నా పని నేను చేయిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చెప్పుకునేటువంటి విధంగా ఒక అగ్నికుల క్షత్రియుల కళ్యాణ మండపం చూడాలంటే ఎలమంచి వెళ్ళండి అని చెప్పుకునేటువంటి విధంగా నిర్మాణం చేస్తాం.